నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్న విశాఖపట్నం ఏ రోజు తెలుగుదేశానికి అన్యాయం చేయలేదు. తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి విశాఖ ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ ఆధిపత్యం సాగినా తరువాత మాత్రం టీడీపీని విశాఖ జనం తలకెత్తుకుని గెలిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా విశాఖ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలు అయినా విశాఖ నగరం మాత్రం ఆదరిస్తూనే ఉంది. దానికి నిలువెత్తు ఉదాహరణ 2019 ఎన్నికలు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని విశాఖ 4 దిక్కులా ఆదరించింది. ఇక 2024లో అయితే చెప్పనవసరం లేదు. విశాఖ నగరంతో పాటు జిల్లా, రూరల్ జిల్లా అంతటా టీడీపీ కూటమిదే ఆధిపత్యమైంది. కేవలం ఏజెన్సీలోని 2 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు వైసీపీకి తప్ప మిగిలినవి అన్నీ కూడా ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీని ఇంతలా ఆదరించిన విశాఖలో ఆ పార్టీ నాయకులు మాత్రం ఎందుకో నిశ్శబ్దంగా మారిపోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో మాదిరిగా విశాఖ అర్బన్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఎవరికీ దక్కలేదు. అదే విధంగా చూస్తే రూరల్ జిల్లాలోనూ పదవులు ఆశించిన ప్రముఖుల పేర్లైతే కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ కూటమి కొత్త ప్రయోగం చేసింది. ఈసారి పాత ముఖాలను కాకుండా కొత్త వారికే మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు, గత 5 ఏళ్లుగా జనంలోనే ఉంటూ వచ్చిన వారికే పదవులు అన్న నియమం పెట్టుకున్నట్లుగా ఉంది. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంతో మంది పేర్లు మంత్రి పదవుల కోసం వినిపించినా చివరికి ఎవరికి ఆ ఛాన్స్ దక్కలేదు. దాంతోనే మొత్తం అంతా డీలా పడిపోయారు. నిజానికి ఈసారి కూటమి నుంచి రాజకీయ ఉద్దండులే గెలిచారు. ఎన్నోసార్లు చట్టసభలకు నెగ్గిన వారే ఈసారి కూటమి నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రాతిపదికన చూసుకుంటూ తమకు తప్పకుండా అవకాశం వస్తుందని భావించిన వారికి రిక్తహస్తమే మిగిలింది. పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు పార్టీ పెద్దపీట వేసింది. ఆమెకు మంత్రిగానే కాదు, కీలకమైన హోంశాఖను అప్పగించింది. నర్సీపట్నానికి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుకు స్పీకర్గా అవకాశం లభించింది. అయితే ఆయన ఈ పదవిలో ఇంకా కుదురుకున్నట్లుగా కనిపించడం లేదు. నాకు స్పీకర్ పదవి ఇచ్చి నోటికి తాళం వేశారు అంటూ ఆయన అనేకసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అయ్యన్న పాత్రుడికి ఇవి చివరి ఎన్నికలు. దాంతో పాటు తన కుమారుడి రాజకీయ జీవితాన్ని ఒక గాడిన పెట్టాలని ఆయన భావిస్తున్న క్రమంలో మంత్రి పదవి దక్కితే ఆ దూకుడే వేరుగా ఉండేది అన్న భావనుంది. విశాఖ అర్బన్ జిల్లా నుంచి చూసినా ఇదే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అని భావిస్తున్నారు. ఆయన కూడా తన రాజకీయ వారసుడిగా కుమారుడిని ముందు పెట్టాలని అనుకుంటున్నారు. తనకు తప్పనిసరిగా అర్బన్ జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దక్కుతుందని భావించిన గంటాకు షాక్ తప్పలేదు. అలాగే 2014 నుంచి కూడా మంత్రి పదవి మీద మోజు పెంచుకుంటూ వచ్చిన మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవి లభించకపోవడంతో అసంతృప్తి చెందారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. వీరే కాదు, గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిని ఆశించారు. అలాగే ఇప్పటికీ 4 సార్లు మంత్రిగా గెలిచిన తనకు మంత్రియోగం లేదా అని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కూడా మదనపడిన సందర్భం ఉంది అంటున్నారు. ఇలా టీడీపీకి చెందిన వారు అంతా మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న క్రమంలో అది కాస్త అందరి పండుగ మారింది. దాంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వారు పెద్దగా పట్టనట్లుగానే ఉంటున్నారు అన్నది ఒక మాటగా ఉంది. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో ఏర్పడిన ఖాళీకి ఇటీవల ఉప ఎన్నికలు జరిగితే బలంగా ఉన్న టీడీపీ కూటమి నుంచి సరైన అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కూడా చివరి వరకు ఆలోచనలతోనే గడిపేశారు. నిజానికి కూటమి అధికారంలో ఉండడంతో నాయకులంతా కలిసి సమిష్టిగా బాధ్యతలను తీసుకుంటే గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా అనుకున్నారు. కానీ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు అన్న దాని మీదనే తర్జన భర్జన జరిగి చివరికి పోటీ నుంచి తప్పుకునేలా వ్యవహారం సాగింది. విశాఖ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయానికి మాజీ మంత్రి గంట కొంతవరకు బాధ్యత తీసుకున్నారు. అయితే మిగిలిన నాయకులు అంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అన్నది వినిపిస్తోన్నమాట. విశాఖ జిల్లా టీడీపీని గతంలో దివంగత ఎంవీవీఎస్ మూర్తి నడిపించేవారు. ఆయన ఆర్థిక బలంతో, ఆయన వ్యూహరచనతో పార్టీని ఏకతాటిపైన ఉంచేవారు. ఆ తరువాత లోటు అలాగే ఉంది. ఇక టీడీపీ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ అర్బన్ జిల్లా వరకు బాధ్యతలను చూసేవారు. రూరల్ జిల్లాను అయ్యన్న పాత్రుడు చూసేవారు. ఇప్పుడు అలాంటి నేతలు కావాలంటే సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. టీడీపీలో ఈ పరిస్థితి ఉంటే జనసేన నుంచి మంత్రి పదవులను ఆశించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు కూడా ఒకంత నిరాశలో ఉన్నారని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ కూటమికి నడిపించే నాయకుడు కావాల్సి ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.